నమస్తే అందరికీ. ఇప్పుడు ధ్యాన యోగం. విశ్వదత్త దర్పణం న్యూయార్క్లో 26/1/1896 ఇచ్చినటువంటి పిండాండం స్వామి వివేకానంద గారిది చూద్దాం. సహజంగానే మనిషి హృదయం వెలుపలికి పోవడానికై, అంటే శరీరాన్ని దాటి ఇంద్రియాల ద్వారా బయటికి పోవడానికై ప్రయత్నిస్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది. కన్ను చూడాలనుకుంటుంది, చెవి వినాలని కోరుతుంది. ఇట్లే ఇంద్రియాలన్నీ బాహ్య ప్రపంచాన్ని స్పృశించాలని అనుకుంటాయి. స్వభావ సిద్ధంగానే ప్రకృతి సౌందర్యాలు, ప్రకృతి మహిమలు మొదట నరుని దృష్టిని ఆకర్షించాయి. నరుని మనసులో మొట్టమొదట పుట్టిన ప్రశ్న ఈ బాహ్య ప్రపంచాన్ని గురించే. దాని రహస్యాన్ని కనుక్కోవడం కోసమే ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, నదులు, పర్వతాలు, సముద్రం మొదలైన వారిని గురించి విమర్శనలు సాగాయి. ఈ జ్ఞాన పిపాసతో దేవులాడిన మానవ హృదయం మొదట బాహ్య ప్రపంచమందలి ప్రతిదానిని ఆశ్రయించి వట్టి ప్రయాసలు పడిన విషయాన్ని అన్ని ప్రాచీన మతాలు సూచనగా తెలుపుతూనే ఉన్నాయి. నదీ దేవత ఒకటి, ఆకాశ దైవం ఒకటి, మేఘాల దేవుడొకడు, వానల దేవుడొకడు, ఇలా ఎందరో ఉండేవారు. బాహ్య జగత్తులో ఉన్న ప్రతిదీ మనం ఇప్పుడు ప్రకృతి శక్తులు అంటున్న సర్వము రూపకల్పనం చేయబడి నరాకృతులను ధరించి ఇచ్ఛా స్వరూపాలుగానో, దైవతములుగానో, స్వర్గం నుంచి దిగివచ్చే దేవదూతలుగానో భావించబడినాయి. ఈ అన్వేషణం లోతుకుపోయిన కొలది ఈ బాహ్యమూర్తులు నరుని హృదయాన్ని తృప్తిపరపలేదు. చివరికి విచారణ అంతర్ముఖమైనది. నరుడు తన ఆత్మను గురించే పరిశోధనకు పూనుకున్నాడు. వారి అన్వేషణం బ్రహ్మాండాన్ని వదిలి పిండాండంపైకి తిరిగింది. వాని అన్వేషణం బాహ్య ప్రకృతిని పరిశీలించడం మాని అభ్యంతర లోపలి ప్రకృతిని పరిశీలించడానికి పూనుకొన్నది. నాగరికాభివృద్ధి లభించిన కొద్దీ, ప్రకృతి పరిశోధన గాఢతరమై సాగిన కొద్దీ, జ్ఞానం వికసించిన కొద్దీ అభ్యంతర నరుని గురించిన విమర్శన ఎక్కువగా నడిచింది. నేడు మనం సాగించే విచారణ నరుని ఆంతర్యాన్ని గూర్చినది. ఈ అభ్యంతర మానవుని గూర్చిన సమస్యలాగా మరే ప్రశ్న కూడా నరుని హృదయానికి సన్నిహితంగాని ప్రియంగాని కాజాలదు. ఎన్ని వేల సార్లు ఎన్నెన్ని దేశాల్లోనూ ఈ సమస్య వెలువడుతూ వచ్చింది. ఋషులు, రాజులు, ధనికులు, దరిద్రులు, పుణ్యాత్ములు, పాపాత్ములు, వీరు వారు అనడమెందుకు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ పదే ఈ ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. క్షణభంగురమైన ఈ నర జీవితంలో శాశ్వతమైన నిలిచేది ఏది లేదా? ఈ శరీరం మృతి నొందే సమయాన మరణించనిదేదీ ఉండదా? ఈ శరీరం కూలి మట్టిలో కలిసేటప్పుడు సజీవమై మిగిలి ఉండేది ఏమీ లేదా? ఈ దేహాన్ని దహించి భస్మం చేసే అగ్ని నుండి తప్పించుకొని బ్రతికి ఉండేది ఏమైనా ఉందా? ఉంటే దాని గతి ఏమి? అది ఎక్కడికి పోతుంది? మొదట అది దేని నుండి వచ్చింది? ఇట్టి ప్రశ్నలు అనేక పర్యాయాలు అడగబడుతూ వచ్చాయి. ఈ సృష్టి నిలిచి ఉండేంతకాలం, జిజ్ఞాస చేయడానికి నరుని మెదడు ఉన్నంతకాలం ఈ విచారణ సాగుతూనే ఉంటుంది. అయినా సమాధానం ఏమీ రావటం లేదనరాదు. ప్రతి పర్యాయం సమాధానం వస్తూనే ఉంది. కాలం గడిచిన కొద్దీ ఈ సమాధానాలకు బలం చేకూరుతూ ఉంటుంది. వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ప్రశ్నకు ఒకేసారిగా సమాధానం చెప్పబడింది. ఇంకా కాలం గడిచే కొద్దీ అదే సమాధానం తిరిగి చెప్పబడుతూనే ఉంది. కొత్త సాదృశ్యాలు చూపబడుతూనే ఉన్నాయి. మన బుద్ధికి ఎప్పటికప్పుడు నచ్చేలా ఈ విషయం విశదీకరింపబడుతూనే ఉంది. కాబట్టి మనం ఇప్పుడు చేయవలసింది ఏమంటే ఆ సమాధానాన్ని మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడమే. సర్వశక్తిమంతములైన ఈ విషయాలను గురించి నూతన విజ్ఞానాన్ని కలిగించనని నేను నటించడం లేదు. జ్ఞానాన్ని కలిగించగలనని నేను నటించడం లేదు. ఓకే, ప్రాచీనులు కనుగొన్న సత్యాన్ని ఈ కాలం వారి భాషలో మీ ఎదుట ఉంచుతాను. పూర్వీకుల భావాలను నవీనుల భాషలో అనువదిస్తాను. తత్వవేత్తల భావాలను సామాన్య ప్రజల మాటలలో చెబుతాను. దేవతల మా భావాలను మానవ వచనాలతో మళ్ళీ చెబుతాను. నరునికి తెలియడానికై భగవంతుని భావాలను సామాన్య జనుల వాడుక పదాలలో చెబుతాను. ఈ భావాలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ దివ్యాంశ ప్రతి మనిషిలోనూ ఉంది. కాబట్టి ప్రతివారు దీన్ని గ్రహింపగలరు.
నేను మీ వైపు చూస్తున్నాను. దీనికి ఎన్ని విషయాలు అవసరమో చూడండి. ముందుగా కళ్ళు ఉండాలి. తక్కిన అవయవాలలో నాకే కొరత లేకున్నా, నాకు ఈ కళ్ళు లేకుంటే నేను మిమ్మల్ని చూడజాలను. రెండవది నయనేంద్రియాలు ఉండాలి. పైకి కనిపించే ఈ కళ్ళే నయనేంద్రియాలు కావు. అవి చూడడానికి అనుకూలించే ఉపకరణాలు మాత్రమే. వాటి వెనుక నిజమైన ఇంద్రియాలు ఉంటాయి. అవి మేధస్సున ఒకే కేంద్రంలో ఉంటాయి. ఆ కేంద్రం చెడిపోతే నరునికి ఎంత శక్తివంతములైన కన్నులుండని గాక ఏమీ కనబడదు. కాబట్టి సత్యమైన నయనేంద్రియమైన ఆ కేంద్రం ఉండడం అవసరం. ఇట్లే మన ఇంద్రియాలన్నింటి విషయంలో గ్రహించాలి. బయట కనిపించే ఈ చెవి ధ్వని తరంగాలను కేంద్రంలో చేర్చే నిమిత్తమై లోపలికి తీసుకొని పోయే ఒక ఉపకరణం మాత్రమే. కానీ ఇంతటితో అంతా అయిపోలేదు. మీరు ఒక గ్రంథాలయంలో కూర్చొని చాలా శ్రద్ధతో ఒక పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి. అప్పుడు గడియారం కొట్టే గంటలు మీకు వినబడవు. ధ్వనేమో ఉంది, వాయు తరంగాలు ఉన్నాయి, మీ చెవి కేంద్రము ఉన్నాయి. ధ్వని తరంగాలు చెవి ద్వారా కేంద్రానికి చేర్పబడుతూనే ఉంటాయి. అయినా మీకేమీ వినబడదు. ఇందేమీ లోపం? మనసు అక్కడ లేదు. కాబట్టి ఇంకొకటి మూడవది కూడా అవసరమని తేలుతుంది. మనసు కూడా కావాలి. మొదట వెలుపలే ఉపకరణం, తర్వాత బాహ్యోపకరణం తీసుకొని వచ్చే తరంగాలు చేరే కేంద్రం ఉండాలి. ఈ అంతరింద్రియం మనస్సుతో అనుసంధించి కూడా ఉండాలి. మనస్సు అప్పుడు కర్ణేంద్రియంతో కలిసి ఉండకపోతే ఆ ఇంద్రియం వెలుపలి చెవి ధ్వని తరంగములను స్వీకరించినప్పటికీ ఆ ధ్వని యొక్క అనుభవం మాత్రం కలగజాలదు. ఈ మనస్సు సైతం ఒక వాహకం మాత్రమే సుమండి. మనస్సు ఈ అనుభూత విషయాన్ని ఇంకొంత దూరం తీసుకొని పోయి బుద్ధికి నివేదించాలి. ఈ బుద్ధి తనకు చేరిన దాన్ని ఇట్టిదాన్ని నిర్ణయించే సమర్థతను కలిగి ఉంటుంది. కానీ అప్పటికీ కార్యం పూర్తి కాదు. బుద్ధి ఈ అంశాన్ని తీసుకొని పోయి శరీరంలో సర్వాధికారి సింహాసనంలో కూర్చొని ఉన్న జీవాత్మకు నివేదింపవలసి ఉంటుంది. ఇట్లే బుద్ధి తన నిర్ణయాన్ని వాని ఎదుట నివేదించినప్పుడు ఏమి చేయాలో, ఏమి చేయతగదో తెలిపే ఆజ్ఞ ఆ జీవాత్మ నుండి వెలువడుతుంది. అంతటా ఆజ్ఞ మళ్ళీ అదే క్రమంలో మొదట బుద్ధికి, అక్కడి నుండి మనస్సుకు, తర్వాత కేంద్రానికి తీసుకొని పోబడుతుంది. ఆ తర్వాత కర్మేంద్రియం దాని వెలుపలి ఉపకరణానికి చేరుస్తుంది. అప్పుడు కానీ ఆ అనుభవం పూర్తి కాజాలదు. ఈ ఉపకరణాలు బాహ్య శరీరాన అనగా స్థూల శరీరాన ఉంటాయి. మనసు, బుద్ధి అందులో లేవు. అవి ఆంతర్యంలో ఉంటాయి. హైందవ తాత్వికుల చేత సూక్ష్మ శరీరమని, క్రైస్తవుల పరిభాషలో పారమార్థిక స్పిరిచువల్ శరీరం అని పేర్కొనబడే ఒక శరీరం మనలో ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం స్థూల శరీరం కన్నా ఎంతో సూక్ష్మమైంది. కానీ అది కూడా జీవాత్మ కాదు. జీవుడు వీనికి అతీతంగా ఉంటాడు. కొన్నేళ్లకు ఈ బాహ్య స్థూల శరీరం నశిస్తుంది. ఏ చిన్న ప్రమాదమైన దీన్ని భిన్నం చేసి నాశనం కావింపగలదు. సూక్ష్మ శరీరం అంతా సులభంగా నాశనం పొందేది కాదు. అయినా ఇది కొన్ని సమయాల్లో వృద్ధి, క్షయములు పొందడం జరుగుతుంటుంది. వృద్ధాప్యంలో మనసు ఎలా పట్టుతాన్ని కోల్పోతుందో, శరీరం దృఢంగా ఉంటే అది ఎలా దృఢంగా ఉంటుందో, మందులు, మాకులు దాన్ని ఎలా మారుస్తాయో, బాహ్య సంఘటనల వల్ల అది ఎలా చలిస్తుందో, బాహ్య ప్రకృతిలో అది ఎలా పరివర్తనాన్ని కల్పిస్తూ ఉంటుందో మనం చూస్తున్నాం. ఈ స్థూల శరీరానికి వృద్ధి క్షయాలు ఉన్నట్లే మనస్సుకు వృద్ధి క్షయం ఉన్నాయి. కాబట్టి మనస్సు సహితం జీవుడు కాజాలదు. జీవాత్మ వృద్ధి నొందేదే కానీ క్షీణించేది కాదు. మనకి సంగతి ఎలా తెలుస్తుంది? మనస్సుకు ఆవల వేరొకటి ఉందనేది మనకు ఎలా తెలియగలదు అంటారేమో. స్వయం ప్రకాశమైనట్టిది, తెలివికి ఆధారమైనట్టిది అయిన విజ్ఞానం మూఢమై జడమై ఉండే పదార్థం యొక్క లక్షణం కాజాలదు కదా. విజ్ఞానం తన స్వభావ సిద్ధంగా కలిగిన జడ పదార్థం ఎన్నడూ కనపడలేదు. మూఢం, జడం అయిన పదార్థ రాశి ఏది స్వయం ప్రకాశం కాజాలదు. జడ పదార్థాన్ని ప్రకాశింపజేసేది విజ్ఞానమే. ఈ భావన ఇక్కడ కనబడటం విజ్ఞానం ద్వారానే. ఏదో విజ్ఞానం దీన్ని నిర్మించి ఉంటే తప్ప ఈ మందిరం ఇక్కడ మందిర రూపంలో కనబడజాలదు. ఈ శరీరానికి స్వకీయమైన ప్రకాశం లేదు అంటే ఇది శవంలో కూడా ఉండాలి కదా. మనస్సు కానీ పారమార్థిక శరీరం కానీ స్వయం ప్రకాశాలు కావు. వానిలో కూడా జ్ఞానధర్మం లేదు. స్వయం ప్రకాశం అయ్యేది నాకు చెందదు. వేరొక దానిని తేజస్సును ఎరువు తెచ్చుకొని ప్రకాశించేది. ఒకప్పుడు ప్రకాశించడం, మరొకప్పుడు ప్రకాశించకుండడం జరగవచ్చు. స్వయం ప్రకాశి అయినా దాని వెలుగును రమ్మనేది కానీ పొమ్మనేది కానీ ఏమీ ఉండగలదు. దానికి వృద్ధి క్షయాలు చేకూర్పజాలేదే ఉంటుంది.
సూర్యుని ప్రకాశాన్ని పొంది వెలిగేది కాబట్టి చంద్రబింబంలో వృద్ధక్షయాలని చూస్తున్నాం. నిప్పులో వేసి ఎర్రగా కావాల్సిన ఇనుప ముక్క మెరుస్తూ ప్రకాశిస్తుంది. కానీ దాని ప్రకారం ఎరుపు సొమ్ము కాబట్టి అది సమసిపోగలదు. ఇటు స్వీయ ధర్మం కాక ఎరుపు తెచ్చుకొనబడిన ప్రకాశం మాత్రం నాశనం నొందగలదు. ఈ స్థూల శరీరానికి అంటే ఈ బాహ్యాకృతికి స్వీయమైన ప్రకాశం లేదని మనం ఇప్పుడు గ్రహించాము. ఇది స్వయం ప్రకాశి కాదు కనుక తను తాను తెలుసుకోలేదు. మనసు కూడా ఇట్లే తను తాను తెలుసుకోలేదు. ఎందువల్ల అది వృద్ధిక్షయాలను పొందేదే. అదొకప్పుడు ధృతతరంగాను వేరొకప్పుడు శుష్కించి ఉంటుంది. ప్రతి విషయం దాన్ని చెలింప చేయగలదు. కాబట్టి మనసు ద్వారా ప్రకాశించే తేజస్సు దాని స్వతంత్రమైనది కాదు. సరే, ఆ ప్రకాశం ఎవరిది? అదే దేనికి స్వధర్మమో దాన్ని అనాలి. అటువంటిది శుష్కించడం కానీ, నాశనం కావడం కానీ, వృద్ధి కావడం కానీ, నిరసించడం కానీ సంభవించదు. అది స్వయం ప్రకాశి వెలుగుతుంది. ప్రకాశమే అది ఉంటుంది. ఆత్మకు తెలుసుకునే శక్తి ఉందనరాదు. తెలివే అది. దానికి ఉనికి ఉందనరాదు. ఉనికి అస్తిత్వమే అది ఆనందాన్ని అనుభవించేది. ఈ ఆనందాన్ని ఎరువు తెచ్చుకున్నది అవుతుంది. జ్ఞానాన్ని అనుభవించేది. ఆ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకునేదే అనాలి. మరొక దానితో అనుబంధమైన అస్తిత్వం కలదాని యొక్క అస్తిత్వం ఆభాస మాత్రమే అవుతుంది. అది అస్తిత్వాన్ని ప్రతిఫలింపజేసే బింబం మాత్రం కాగలదు. ఎక్కడెక్కడ గుణాలు కనబడతాయో ఆ గుణాలన్నీ ఒక పదార్థం మీద ప్రతిఫలించినవే సుమండి. కాన ఆత్మకు సత్తు, చిత్తు, ఆనందం అనే గుణాలు ఉన్నావని అనదగదు. ఆత్మే సత్తు, చిత్తు, ఆనందం. నిస్సందేహంగా దీన్నంతా మనం ఎలా అంగీకరించాలి అని మీరు అడగవచ్చు. ఆనందం, జ్ఞానం, అస్తిత్వం అనేవి ఆత్మ యొక్క స్వధర్మాలని మనమెందుకు అంగీకరించాలి? వానిని అది ఇంకొకరి నుండి పొందేది కాకూడదా అని ప్రశ్నిస్తారేమో. శరీరం తన ప్రకాశాన్ని మనస్సు నుండి ఎరువు తీసుకునే విధంగానే ఆత్మ కూడా తన ఆనందాన్ని, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని ఎరువు తెచ్చుకుంటుందని ఎలా చెప్పరాదు అనే వాదానికి దిగుతారేమో. ఇటు వాదానికి అంతం ఉండదు. కాబట్టి ఇది అంగీకరింప తగనిది అవుతుంది. దేని నుండి ఆత్మ వాణిని ఎరువు తెచ్చుకుంటుందని చెప్పగలం? వేరొక ఆధారం ఉంటుందంటారా? దీని గురించి కూడా మళ్ళీ ఇదే ప్రశ్న బయలుదేరుతుంది కదా. కాబట్టి చివరికి ఏదో స్వయంప్రకాశి అయిన దాన్ని మనం చేరవలసి ఉంటుంది. వాదనను తొడమిటించడానికి, తర్కశాస్త్రానుగుణ్యంగా పర్యవసారాన్ని తేల్చడానికి స్వయం ప్రకాశమైన ఒకదాన్ని చేరిన తోడనే ఆగవలసి ఉంటుంది. కాబట్టి మనిషికి మొదట బాహ్యావరణమైన ఈ స్థూల శరీరం ఉంది. రెండవది మనస్సు, బుద్ధి, అహంకారం లేని ఏర్పడే సూక్ష్మ శరీరం. ఈ వెంటికిని వెనుక సత్యమైన జీవుడు ఉంటాడు. స్థూల శరీరం యొక్క గుణాలు, శక్తులు అన్నీ మనసు నుండి కలుగుతాయనే మనసు యొక్క ప్రకాశం. శక్తులు అన్నీ జీవుడు లేక ఆత్మ వల్ల ఎరువు తెచ్చుకొనబడతాయని తెలుసుకున్నాం. ఓకే, ఎప్పుడు ఈ ఆత్మ యొక్క స్వభావాన్ని గురించి అనేక ప్రశ్నలు బయలుదేరగలవు. అది స్వయం ప్రకాశ అనే వాదం నుండి సచ్చిదానందాలు, దాని స్వధర్మాలు అనువాదం నుండి ఆత్మ యొక్క ఉనికి స్థాపింపబడితే అది సృష్టింపబడినదని కాదని సహజంగానే తేలుతుంది. మరే ఇతర శక్తి మీద ఆధారపడక స్వయం ప్రకాశ అయిన సత్తా అయిన ఆత్మ వేరొక దాని వల్ల పుట్టేది కాదాలదు. ఆత్మ శాశ్వత సత్తాకం. అది లేని కాలమే లేదు. ఆత్మే లేకుంటే కాలం ఎక్కడి నుండి వస్తుంది? కాలమే ఆత్మ యందు ఇమిడి ఉంది. అంటే ఆత్మ యొక్క ప్రభావం తన మీద ప్రసరించినప్పుడు మాత్రమే మనసుకు చింతనాశక్తి కలుగుతుంది. అప్పుడే కాలభావం కలుగుతుంది. ఆత్మే లేని నాడు చింత అన్నదే ఉండదు. చింతన లేకుంటే కాలమే ఉండదాలదు కదా. ఇలా కాలమే ఆత్మలోనిదై ఉండగా ఆత్మే కాలంలోనిదని చెప్పడం కుదరదు. ఆత్మకు జనన మరణాలు లేవు. వాని ఈ వివిధ దశలయందు అది ప్రకాశిస్తుంది. అది క్రమేణా నిన్ను దశలలో మొదలుపెట్టి అత్యుత్తమ దశల వరకు అన్నిటికీ ప్రదర్శిస్తుంది. ఆత్మ మనస్సు ద్వారా బాహ్య శరీరం మీద ప్రసరించింది. బాహ్య శరీరం మీద ప్రసరించి
బాహ్య శరీరం ద్వారా దృశ్య ప్రపంచాన్ని గ్రహించి తెలుసుకుంటూ తన మహిమను ప్రదర్శిస్తుంది. అదొక శరీరాన్ని గ్రహించి ఉపయోగించుకుంటుంది. ఆ శరీరం జీర్ణమై నిరుపయోగమైనప్పుడు వేరొక శరీరాన్ని గ్రహిస్తుంది. ఇట్లే కదా. ఇక్కడ ఆపుదామండి. సెకండ్ వీడియోలో మీతో చూద్దాం. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.